ఏదైతే బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి డీకేఆర్న తెచ్చుకుంది తప్ప మహబూబ్ నగర్ జిల్లాకు చేసింది ఏమీ లేదనేటువంటి ఒక విమర్శ మీ పైన వస్తుంది. జాతీయ ఉపాధ్యక్ష పదవి తెచ్చుకోవడం అంటే ఏమైనా గవర్నమెంట్లో పోర్ట్ఫోలియోనా ఏమనేది? ఇది సెంట్రల్ గవర్నమెంట్లో పోర్ట్ఫోలియో, నాకు ఏదైనా పోర్ట్ఫోలియో ఇచ్చి అధికారికంగా నేను పదవిలో ఉన్నానా? ఇది పార్టీ పదవి. పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలకి పార్టీ గుర్తింపు ఇస్తుంది. సో ఈరోజు జాతీయ అధ్యక్ష పదవి తెచ్చుకున్న జిల్లాకి ఏం చేయలేదు అంటే, జిల్లాలో నన్ను ఎంపీ గెలవలేదు కదా. నేను జిల్లాలో ఎంపీగా గెలిచుంటే నేను ఏం చేసేదానో తెలిసి ఉండేది. గతంలో జిల్లాలో మంత్రిగా చేసినప్పుడే 14 నియోజకవర్గాల్లో డీకే అరుణ పనిచేసింది. 14 నియోజకవర్గాలకు జిల్లా మంత్రిగా. ఆనాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు, అత్యధికంగా టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో అక్కడున్న ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళు ఎవరు ఆనాడు లేరు. వాళ్ళెవరు జిల్లాకి ఏం పని చేయలేదు. వాళ్ళు జిల్లా అభివృద్ధిలో వీళ్ళ పాత్రనే లేదు. ఆనాడు మాట్లాడితే ఏమంటారు, కాంగ్రెస్ పార్టీలో చేసినాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు. మరి ప్రతిపక్షంలో డీకే అరుణ ఉండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీళ్ళంతా చంద్రబాబు నాయుడుతోనే ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీకే అరుణ జిల్లాలో ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసింది. పెండింగ్ ప్రాజెక్టులన్నీ టేకప్ చేయాలి, పూర్తి చేయాలి, సాగునీరు అందించాలి పాలమూరు జిల్లాకు. రైతులకు కరువుల కొరల్లో చిక్కుకుపోయి ఉన్నారు, వలసలు పోతున్నారు. కాబట్టి పాలమూరులో ప్రాజెక్టులు ఎంబడే చేపట్టి నీళ్ళు ఇవ్వాలని చెప్పి పోరాటాలు చేసింది, పాదయాత్రలు చేసింది, నిరాహార దీక్షలు చేసింది, పోరాటాలు చేసి రాయలసీమ రైతులకు ఎదురుగా నిలబడి పోరాటాలు చేసింది. మరి వీళ్ళు ఎవరు చేయలేదే? మరి మనం వీళ్ళు అధికారంలో లేనప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ ప్రజల కోసం ఏమైనా పని చేసిండ్రా?